ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు లవ్లీ ఫుడ్స్. టుడే స్పెషల్ ఆంధ్ర ఆవకాయ. ఆంధ్ర ఆవకాయ ఎలా తయారు చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఓకే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయలు, ఆవపొడి, కారం, సాల్ట్, నువ్వుల నూనె, మెంతులు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ గ్లాస్ అనే కాదు, మీరు ఏదైనా ఏ గిన్నె తీసుకున్నా పర్వాలేదు. దీంతో మాకు ఒక 7 గ్లాసులు ఆవకాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ మిశ్రమంలోని ఆవకాయలు ఎలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఇందాక మనం తీసుకున్న ఆవపిండి, కారం, సాల్ట్, ప్రతిదీ కూడా మనం ఆవకాయ ముక్కలు ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నామో అదే, ఏ గ్లాస్ అయితే మనం కొలిచామో అదే గ్లాసుతో 3 కూడా సమానంగా తీసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోకి వెల్లుల్లిపాయలు, మెంతులు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని మామిడికాయల ముక్కలు ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న ఆ ముక్కల్ని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. వాటికి బాగా, ఆ ముక్కలకి ఆవపిండి బాగా పట్టేలాగా కలుపుకొని వాటిని మనం జాడీలో లేదా అలా ఒక బకెట్లోకి తీసుకోవాలి. అలా అన్ని ముక్కల్ని కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన ముక్కల్ని మళ్ళీ మిశ్రమంలోని కలుపుకున్నవి జాడీలోకి వేసుకోవాలి. ఇలానే అన్ని ముక్కలు కూడా మనం ఆయిల్లో వేసుకొని ఆ మిశ్రమంలో కలుపుకొని జాడీలో వేసుకోవాలి. నేనైతే ఫ్రెండ్స్ 10 మామిడికాయలు తీసుకున్నాను. నాకు 1/2 కేజీ ఆయిల్ పట్టింది. ఒక 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవపిండి, 1/2 కేజీకి కొంచెం తక్కువగా సాల్ట్. నేను తీసుకున్న మామిడికాయలకి ఈ క్వాంటిటీస్లోని ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నాను. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం జాడీలోకి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. మిగిలిన ఆయిల్ కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు మన ఆంధ్ర ఆవకాయ రెడీ అయిపోయింది. మళ్ళీ మనం 3 డేస్ తర్వాత చూద్దాం. మీకు నచ్చితే ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.